ఇది అధికార పార్టీ ఎన్నికలన్న సహజంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఎడ్జ్ ఉంటది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంకొక 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు వాళ్ళే తప్పకుండా విధిగా. ప్రజలకు కూడా తెలుసు అది. సో గ్రామీణ వాతావరణంలో ఈ ఎన్నికల యొక్క క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుందంటే మేము ఇంకా 3 years పవర్లు ఉంటాం. మాకు ఓటు వేయకపోతే మీకు పథకాలు రావు, ఇందిరమ్మ ఇల్లు రావు, ఇట్లా రకరకాల స్కీమ్స్ మీకు అందవు, మాకు గెలిపిస్తేనే ఇవన్నీ వస్తాయి. పైన ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆ పైన మంత్రి గారు ఉంటారు, ఆ పైన ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఇది ప్రచారం. సహజంగా ప్రజలు ఎట్లా ఉంటారన్నా సరే 3 years ఇంకా మళ్ళీ కాంగ్రెస్ ఉంటది, ఎందుకు గొడవ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి గెలిపిస్తే పోలా అనేది సహజంగా గ్రామాల్లో ఉంటది వాతావరణం. అక్కడక్కడ ఎంత కొంత వ్యతిరేకత ఉంటే టీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా వాళ్ళకున్న 39 నుంచి ఇప్పుడు 29 అయింది అనుకుంటాను. 29 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కొంత పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక్కడ ఇప్పుడు సిద్దిపేటలో ఉన్నారు, దాదాపు హరీష్ రావు గారి 91 సీట్లలో 70 సీట్లు ఆల్మోస్ట్ టిఆర్ఎస్ మద్దతుదారు గెలుపుకున్న సంబంధం. అంటే ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉంటారో అక్కడ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అట్లా ఎక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పర్ఫార్మెన్స్ ఉంది. ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారో మాకు నిర్మల్ లాంటి ప్రాంతం కానీ ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి 7 మందిలో అక్కడ కొంత మాకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సహజంగా ఇవాళ గ్రామీణ వాతావరణంలో అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ 3 ఏళ్ళు ఉంటది, వాళ్ళతో ఎందుకు గొడవ, వాళ్ళని గెలిపిస్తే పోలేదా, గ్రామానికి ఏదైనా వస్తుందేమో, స్కీమ్స్ వస్తాయేమో, పథకాలు వస్తాయేమో అనే ఉద్దేశంతో జరిగిన ఎన్నికలు. కాబట్టి వల్ల సహజంగా కాంగ్రెస్ పార్టీకి 50% ఆర్ 55% రిజల్ట్ కనిపించింది. బీఆర్ఎస్ కి ఒక 30% రిజల్ట్ కనిపించింది. మీరు అన్నట్టు మాకు 5-6% ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైతే అధికారంలో మేము ఎన్నడూ రాష్ట్రంలో లేము, అధికారంలో ఒకసారి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఆర్గనైజ్ అవుతారు. అంటే ఫైనాన్షియల్ కావచ్చు, రాజకీయంగా కానీ ఇంకేదో రూపంలో ఆర్గనైజ్ అవుతారు. మేము ఎన్నడూ అధికారంలో లేము, మాకు ఎప్పుడు అవకాశం వస్తుందన్న, అధికారంలో ఒకసారి వస్తే సహజంగా దాని వాతావరణం ఉంటది. కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ పోటీలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటది, రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నారు వీళ్ళు ఉన్నారు, వీళ్ళని గెలిపిస్తే పోలా అనుకున్నటువంటి వాతావరణంలో జరిగిన ఎన్నికలు అది రిజల్ట్ మాకు 5%, 6% కనిపించినా ఇది మా యొక్క పనితీరును పైన కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు పైన కానీ ఎక్కడ దీని ప్రభావం కనిపించదు. అంటే ఇప్పుడు వరుసగా ఎంపీటీసీ ఉంటాయి, జడ్పీటీసీ ఉంటాయి, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఒకటి ఉంటుంది. సో అంటే ఒక్కొక్క ఎన్నిక ఎంతగా రిఫ్లెక్షన్స్ ఉంటాయి ఉంటుంది. ఇది నాన్ పొలిటికల్ జరిగింది. రేపు పార్టీ గుర్తుమైన సింబల్ జరిగినప్పుడు సహజంగా పార్టీకి సంబంధించిన సింబల్ మీద రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. గతంలో జిహెచ్ఎంసీ చూసినాం, మేము 5-10 సీట్లు గెలుస్తాం అనుకున్న దగ్గర 46 సీట్లు గెలిచినాం గతంలో పోయిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్కి వచ్చినప్పుడు మళ్ళీ వాతావరణం మారుతుంది, పార్టీ సింబల్ ఉన్నప్పుడు వాతావరణం మారే అవకాశం ఉంటది. కాబట్టి ఇది కేంద్రంలో ఉన్న అధికారంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది అన్నటువంటి వాతావరణంలో సహజంగా కాంగ్రెస్ అధికారంలో పార్టీ కొంత ఎడ్జ్ ఉంటది. మా పార్టీ నాయకత్వం కూడా ఇది స్థానిక నాయకత్వం వదిలేసింది, అక్కడ ఎక్కడైతే బలంగా ఉంటారో వాళ్ళు గెలిచే ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా రిజల్ట్స్ అట్లా ఉంది తప్ప ఈ రిజల్ట్ మా పనితీరు పైన, మా భవిష్యత్తు పైన ఎంత మాత్రం ప్రభావం చూపించింది. ఓకే, సో పెద్ద దీన్ని సీరియస్ గా తీసుకుని కింద మీద పడాల్సిన అవసరం